ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 పాము పిల్లలు ఒకే చోట బయటపడ్డాయి. మెదక్ జిల్లా హొత్నూరు మండలం సాదుల్లా నగర్లో పాములు కలకలం రేపాయి. సాదుల్లా నగర్కు చెందిన మార్చునూరి కృష్ణ ఇంటి గడప సమయంలో ఉదయం 2 పాములు లోపలికి రావడంతో వెంటనే వాటిని చంపేశారు. మధ్యాహ్నం తర్వాత మరికొన్ని పాము పిల్లలు ఇంట్లోకి రావడంతో వాటిని చంపారు. అయితే రాత్రి కూడా గడపకు సమీపంలోని రంధ్రం నుంచి మరిన్ని వస్తుండడంతో అక్కడ తవ్వి చూశారు. దీంతో పెద్ద ఎత్తున పాము పిల్లలు బయటపడ్డాయి. గుట్టలు గుట్టలుగా పాము పిల్లలు బయటకు రావడంతో కృష్ణ కుటుంబ సభ్యులు భయ ఆందోళనకు గురయ్యారు. మొత్తం 50కి పైగా పాముల్ని చంపినట్లుగా గ్రామస్తులు తెలిపారు. అంత కళ్ళు అదంతా మంచిగా కనబడుతుంది, కాకపోతే సన్నముని అన్నట్టు ఒకటొకటి కనబడుతున్నాయి. మరి ఇట్లా ఒకటొకటి ఏదాకా చూద్దాం అనేసి గడ్డపార తెచ్చి గూల కొట్టినాం. ఆ కడపల కింద కిటికలతో పెడతారు కదా అప్పుడు ఇల్లు కట్టినప్పుడు, అవి ఇక ఒక్కొక్కటి ఇటుకే ఒక్కొక్కటి తీసేకొద్ది వాళ్ళకి 2-3 ఇట్లా వెళ్తున్నాయి అన్నమాట. ఇక మేము భయపట్టేసి అడవిలో దూరం ఉన్నాం. మోపిల్లు వచ్చి అదంతా గులగొట్టిరు, గులగొట్టి తీసిరు. 50 అయినాయి. దొరికితే ఏమైనా అదంతా దోడేసినాం. పెద్దవి దొరకలేవు. మరి ఇక అవి ఎట్లా వచ్చినాయి ఏమొచ్చినాయి, మరి ఇల్లు కూడా ఏళ్ళ కన్నా ముందు కట్టిరు అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుండొచ్చు. ఇక పండుకోలేరు, ఇక తినలేరు, పండుకోలేరు. ఇక ఇట్లా వచ్చినాయి, మళ్ళీ సీదు లేదు, ఆ ఇంట్లోకి వచ్చినాయి అనేసి భయపెట్టారు అంతే. ఇక వాళ్ళు నేను బాసాల దోమి బయటకు వచ్చేసరికి నేను నీళ్లు తీసుకుందామని వచ్చేసరికి ఆడ మూలకు కనిపించేసరికి ఇక ఒకటి కొట్టంగానే ఒకటి తీసి బయటకు వేద్దామనేసరికి అందులోకించి 3 కనిపించినాయి. 3 కనిపిస్తే ఇక నాకు కొట్టడానికి భయపడింది. మా తర్వాత గడ్డపార తీసుకొని అందరితో తోయిన కొద్ది వెళ్ళినాయి 50 పాములు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, ఏంటి ఒకటి కాదు రెండు కాదు 50 పాములు ఒకే ఇంట్లో నుంచి రావడం, ఏం చెప్తున్నారు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు? అరే మత్కూరి కృష్ణ అత్తూర మండలం అద్మూర మండల కేంద్రంలో మండలంలో జరిగిన ఈ గ్రామంలో మత్కూరి కృష్ణ ఇంట్లోకి వచ్చిన ఒకేసారిగా 50 పాములు, ఒకటి కాదు రెండు కాదు 50 పాములు ఒకేసారి ఇంట్లో చుట్టబడంతో పూర్తిగా కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. అయితే నిన్న తెల్లవారుజామున మత్కూరు అందరిలాగానే కృష్ణ షాదుల్లా నగర్ లో ఉన్న కృష్ణ అందరిలాగానే తిని పడుకున్న తర్వాత తెల్లవారేసరికి తలదిండు పక్కన ఒక 2 పాములు కనబడడం జరిగింది. లేచి చూసి ఆ 2 పాములను చంపేసి తర్వాత చూస్తే మరి కాసేపటికే మరొక 6 పాములు, దాని తర్వాత 10 పాములు, అట్లా పూర్తిగా చూస్తే 50 పైగా పాములు. అవన్నీ కూడా విషపూరితమైన పాములు కావడంతో ఒక్కసారిగా ఉలికిపడ్డారు కృష్ణ కుటుంబ సభ్యులు. వెంటనే గ్రామంలో కొంతమందిని తీసుకొని వచ్చి అక్కడ ఎక్కడైతే పాములకు సంబంధించిన ఆ బండ కింద ఉందో దాన్ని తవ్వి చూస్తే మరిన్ని పాములు ఉంటాయి. పాము గుడ్లకు సంబంధించి కనబడడం జరిగింది. దాంట్లో పూర్తిగా కొంత పెట్రోల్ చల్లి అక్కడ ఇంకేమైనా పాములకు సంబంధించిన అవి ఉన్నాయని చెప్పని కాల్చివేయడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం కృష్ణ ఇంటికి ఆనుకొని ఒక పాడుబడ్డ ఇల్లు ఉంటుంది. అందులో కూడా ఆ ఇల్లును కూల్చివేసే పనుల్లో ఉన్నారు. అయితే అక్కడి నుంచి ఆ ఇంట్లోకి వచ్చుంటాయని చెప్పని గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తానికి ఒకేసారిగా అంత పెద్ద సంఖ్యలో పాములు రావడంతో మాత్రం గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యానికి గురిపోతున్నారు. ఇంకా ఎన్ని పాములు ఉన్నాయో వాస్తవానికి ఇవన్నీ కూడా పిల్లలుగానే భావిస్తున్న పాముకు సంబంధించిన చిన్నపిల్లలుగానే భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన తల్లి మాత్రం దొరకలేదు అని చెప్పని చుట్టుపక్కల ఎంత పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు. మొత్తానికి కృష్ణ కుటుంబ సభ్యులైతే గత 2 రోజులుగా భయభ్రాంతుల మధ్య గడిపే పరిస్థితి కనబడతా ఉంది. అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో స్నేక్ క్లబ్ అని, స్నేక్ ఫ్రెండ్స్ అని ఉంటారు. అలాంటిది ఆ ప్రాంతంలో ఎక్స్పెక్ట్ చేయడం ఎక్కువ అంటారా విష్ణు? ఆ ప్రాంతంలో ఉండే ప్రసక్తే ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా అట్లాంటివి ఎవరైనా స్నేక్స్ సంబంధించిన ఎవరైనా వచ్చినా కానీ గ్రామస్తులు ఒప్పుకునే పరిస్థితి. ఎందుకంటే గ్రామాల్లో మనం చూస్తుండొచ్చు, మేజర్ గా ప్రతి గ్రామంలోనూ ప్రతి నెలకు 1-2 స్నేక్ బైట్ చనిపోయే పరిస్థితి కూడా గ్రామాల్లో కనబడతా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున పాములు కనబడి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే గ్రామాల్లో ఏదైతే తెలుసుకుంటాం మామూలుగా గ్రామాల్లో ఇంట్లో చుట్టుపక్కల మామూలుగా నీరు కట్ట లాంటి పాము ఉంటుంది. కానీ పూర్తిగా రక్తపెంజరకు సంబంధించిన పిల్లలు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏది కాటు చేసినా కానీ ప్రాణానికి ప్రమాదం ఉండే పాములు కాబట్టి ఇంకెన్ని ఉన్నాయి వీటన్నిటిని కూడా చంపడం కోసం అండి. దగ్గరుండి గ్రామానికి సంబంధించినట్లయితే మండల రెవెన్యూ కార్యాలయం వల్ల ప్రయాణం వచ్చి వాటిని చంపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీటిని చంపకపోతే చాలా మందికి ప్రాణాపాయం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని రెస్క్యూ చేసి ఎక్కడో పంపించే పరిస్థితి కూడా గ్రామాల్లో ఉండదు. కాబట్టి వాటి అన్నింటిని చంపించడం కోసం ప్రయత్నం చేసి ప్రస్తుతానికి అయితే 52 పాములను చంపేశారు. హరి, అయితే ఇవన్నీ విషపూరితమైన అంటున్నారు. అంటే చుట్టుపక్కల ప్రాంతాలకు ఇంకా మిగిలిన పాములు ఏమన్నా వెళ్ళి పాకే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏదైతే పాములు ఇక్కడ ఏ ఇంట్లో దొరికాయో అది ఎంత దూరం ఉంటుంది మిగతా నివాస ప్రాంతానికి? ముఖ్యంగా ఏదైతే మత్కూరు కృష్ణ సంబంధించిన ఇల్లు ఉందో అది పూర్తిగా గ్రామం నడిబొడ్డునే ఉంది. దాని పక్కకు పాత బుర్గు ఒకటి ఉంటుంది. ఆ బుర్గులో ఎంతో కాలం నుంచి దాన్ని పడిపోయింది. ఒక 50-60 సంవత్సరాల నుంచి అందులోకి ఎవరు పోయి రావడం కూడా లేదు. అట్లాగే పెద్ద ఎత్తున చుట్టూ ముళ్ళ పొదలతో కప్పుకుంది. కాబట్టి దాని సమీపంలోనే ఉండడం ఇది కొద్దిగా చల్ల ప్రాంతమై ఉండడం. అంటే వీళ్ళు ఎక్కడైతే ఈ పాముల బండ దొరికిందో అక్కడ కొద్దిగా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన
నుండి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం Okay. చల్లదనం ఉంటుంది కాబట్టి ఇక్కడ బండ కింద తను ఇక్కడ పాము గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు అయినట్టుగా భావిస్తా ఉన్నారు. మొత్తానికి అంటే దాని తల్లికి సంబంధించిన దొరికితే తప్ప మొత్తానికి పాములు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఇక్కడైతే 52 పాములు మాత్రం చంపారు. ఇవన్నీ కూడా ఒక 3 నెలలకు సంబంధించిన పిల్లలుగానే చెప్తా ఉన్నారు గ్రామస్తులు. ఓకే ఓకే విష్ణు.